హాయ్, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఆహ్, వికలాంగులు, దివ్యాంగులకు సంబంధించి పింఛన్ల ఇష్యూ కొనసాగుతుంది ఇప్పుడు. అంటే రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. ఇందులో ప్రధాన అంశం వచ్చి ఇప్పుడు పింఛన్లకు సంబంధించి. అయితే ఇది అంటే కూటమి ప్రభుత్వం అనుకోవచ్చు, లేదంటే ముఖ్యమంత్రి గారి చొరవతో అప్పట్లో సూపర్ సిక్స్‌లో పథకాల్లో భాగంగా ఈ పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారికి ఈ విషయంలో ధన్యవాదాలు చెప్పొచ్చు. అదేవిధంగా చేతులెత్తి కూడా మొక్కొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు పింఛన్లు అంటే పేదలకందరికీ కూడా పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని అంచెలంచెలుగా పెంచిందే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఆయన హయాంలోనే ఇవన్నీ జరిగాయి. మరి అంత మంచి చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయనకి గత ఎన్నికల సందర్భంగా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్‌లో కూడా ఆయన కొన్ని కార్యక్రమాలు చెప్తూ పింఛన్లు ఈసారి వాళ్ళ పర్సంటేజ్ బట్టి కావచ్చు, లేదంటే ఇటు వికలాంగులకి, దివ్యాంగులకి కూడా వాళ్ళ స్థాయిలో రూ. 6,000 పెంచుతాము. అదేవిధంగానే 10,000, 15,000 అంటే డయాలసిస్ ఇట్లా రకరకాల కారణాలు, లేదంటే పర్సంటేజ్ మరీ ఇబ్బందిగా ఉన్న కారణంతో వాళ్ళకందరికీ కూడా 15,000 ఇస్తాను. మీరెవరు కూడా 3 రెట్లు పెంచుతాను. ఎందుకంటే గతంలో 5,000 ఇస్తాను, 5ని 3 రెట్లు పెంచుతానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా అసలుకి వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా ఖచ్చితంగా మన జీవితాలు బాగుపడతాయి. కనీసం ఎందుకంటే పుట్టుకతోనే మనం ఇంత దారుణంగా మనం పుట్టాం కాబట్టి సమాజంలో ఇప్పుడు మనం బాగున్న వాళ్ళే ఇవాళ బతకాల అంటే ఎన్నో రకాల చేదరింపులు, వేధింపులు, లేదా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక రకంగా కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుంటారు, చులకనగా చూస్తూ ఉంటారు. అలాంటిది వాళ్ళ జీవితమే అలాంటి పరిస్థితులు ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి 3 రెట్లు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అందులో పర్సంటేజ్ను బట్టి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. అయితే దాని తరువాత పరిణామాలు పూర్తిగా కూడా మారిపోయాయి. వాస్తవాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం లేదనేది ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి వికలాంగులు, దివ్యాంగులు వాళ్ళు చెప్తున్నటువంటి ఆవేదన, ఆందోళన. ఆయన ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఒకవేళ పొరపాట్లు జరుగుంటే వాటి మీదనే వెరిఫికేషన్ చేయమన్నారు. ఎప్పుడో 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పింది ఏమి? గత 5 ఏళ్ల కాలంలో దివ్యాంగులకు సంబంధించి కావచ్చు, లేదంటే మామూలుగా ఇచ్చేటటువంటి పింఛన్లు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేశారు, రకరకాలుగా ఇచ్చేశారు. దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపండి అనేది. మరి దివ్యాంగులకు సంబంధించి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కాకుండా అంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో సర్టిఫై చేసినటువంటి సర్టిఫికెట్లు పరిశీలించారు. మరి వాటన్నిటినీ కూడా 90%, 99% ఉంటే 30%, 35% వేసాలు పింఛనే లేకుండా చేసేసినారు. అంటే చంద్రబాబు పైన అసహ్యం కలిగే విధంగా చేసేసినారు ఒకనొక దశలో చెప్పాలంటే. అంటే ఉద్యోగులు, డాక్టర్స్ వీళ్ళందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఆయన ఇచ్చిన ఆదేశాలు ఒకటైతే వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు మరొకటి. ఇదే ఇప్పుడు దివ్యాంగులు వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజమైనటువంటి లబ్ధిదారులందరినీ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా పొరపాట్లు జరుగుంటే వాటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిందే. ఖచ్చితంగా వాటన్నిటిని కూడా రద్దు చేయాల్సిందే. బట్ ఎప్పుడో 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి దివ్యాంగుల సర్టిఫికెట్లు అప్పుడు కరెక్ట్గా ఉన్నాయి. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రి గారు ఉమ్మడి రాష్ట్రంగా ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో తీసుకున్న సర్టిఫికెట్లు కూడా తొలగించడం అనేది, అందులో పర్సంటేజ్ తగ్గించేయడము, దాని తర్వాత నోటీసులు ఇవ్వడము, మీరు పింఛన్కి అనర్హులు అనడము, ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదనేది వాళ్ళ బాధన, వాళ్ళ ఆవేదన. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే వాళ్ళ ఆవేదన, అందులో అనుమానాలు చాలా ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే గ్రామాల్లోకి డాక్టర్ల బృందం వచ్చారు, ఓకే రైట్, అంబులెన్స్ బృందాలు కూడా తీసుకొని వచ్చారు. ఎక్కడ మాన్యువల్గా మీరు టెస్టులు చేశారు? ఎక్కడ మీరు ఇంటి ముందరకు వచ్చి, ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు నడుస్తున్నావు కదా, లేదంటే నువ్వు ఇట్లా దేక్కుంటా వెళ్తున్నావు కదా, లేదంటే నువ్వు దీనిపైన వెళ్తున్నావు కదా, మరీ నీకు అంత డిజబుల్గా ఏముంది, నీకెందుకు 15,000 ఇవ్వాలి, లేదంటే నీకెందుకు 10,000, నీకెందుకు 6,000, అసలు 6,000 అవసరం లేదు అని అంటూ కూడా రకరకాల ఇంకా తీసుకోండి మీరు పింఛన్లు అంటూ కూడా ఒక చులకనగా మాట్లాడి వెళ్ళారనేది వాళ్ళు ఆరోపించడం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం కలెక్టర్ కార్యాలయాల వద్ద
కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు దివ్యాంగులకు సంబంధించి వాళ్ళు యూనియన్ నాయకులు కావచ్చు, లేదంటే వాళ్ళు చెప్తున్న ఆవేదన అది. సో వీటన్నిటిని కూడా గ్రహించినటువంటి ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల దగ్గర నుంచి నివేదికలు తెప్పించుకుని దీనిపైన రివ్యూ మీటింగ్ ఒకటి పెట్టబోతున్నారు. బహుశా రేపే అనుకుంటాను, 4వ తారీఖు అనుకుంటాను, రేపు 5వ తారీఖు పెట్టబోతున్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద దీనిపైన రివ్యూ చేసి దాంట్లో మంచి అని కూడా తీసుకునే ఏం చేయాలి అనే దానిపైన కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అయితే కొంతమంది వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు దీనికి సంబంధించి. నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్స్లో నేను నిన్న ఒక వీడియో చేసి పెడితే 24 గంటల్లోనే వాళ్ళ ఆవేదన మామూలుగా లేదండి. చాలా బాధపడుతూ అసలుకి ఒక అతను పెట్టాడు, నేను 2014లో టీడీపీ గవర్నమెంట్లో 59%తో సదరన్ సర్టిఫికేట్ తీసుకున్నాను. బట్ వీళ్ళు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వెరిఫికేషన్లో 35% వేశారు అని పెన్షన్ కట్ చేశారు. అంటే 2014 టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చిన సర్టిఫికేట్స్ 3 డాక్టర్స్ చెక్ చేసి వేసిన పర్సంటేజ్ ఇప్పుడు ఇదే టీడీపీ గవర్నమెంట్లో ఒకే ఒక డాక్టర్తో అసలు బాడీని టచ్ కూడా చేయకుండా నాకు 35% ఎలా వేస్తారు చెప్పండి సార్, మేము ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాము. సార్ మీకు చెడ్డ పేరు వచ్చే రకంగా ఈ డాక్టర్లు అందరూ కూడా చేశారు. ఇంకొకతను వచ్చి ఎల్లమ్మ మల్లికార్జున అంట, సార్ నాకు 90 ఉంది కానీ ఇప్పుడు 65% వేశారు. ఇంకొక అతను కూడా పెట్టాడు, బాలనాగన్న 2014లో టీడీపీ గవర్నమెంట్లో సదరన్ సర్టిఫికేట్ 48% ఉంది, రీఅసైన్మెంట్లో పూర్తిగా తగ్గించి పెన్షన్ తొలగించారు. నా భర్త 63 సంవత్సరాలు, నా పెద్ద కుమారుడికి మెంటల్ కండిషన్ సరిగా లేదు, సదరన్ సర్టిఫికేట్ రాలేదు. మేము టీడీపీలో మొదటి నుంచి ఉన్నాము, ఎన్టీఆర్ భరోసా లేకుండా పోయింది, మేము ఏమి చేయాలో అర్థం కాలేదు సార్ అని ఒకతను పెట్టారు. సూపర్ బ్రదర్, కరెక్ట్గా చెప్పారు. అంటే నేను చేసిన అనాలిసిస్ దానికి చెప్పాడు అతను. ఓకే అండి, థ్యాంక్ యూ. 80%కి తగ్గించేయాలి సార్, నాకు కూడా 60% ఉంది, దానిని ఇప్పుడు 40కి తగ్గించి పెన్షన్ లేకుండా తీసేశారు. నాకు డిజబిలిటీని 55% ఉంది, రికమెండేషన్ అన్నారు, పర్మనెంట్ సర్టిఫికేట్ ఇచ్చారు సార్, రీఅసైన్మెంట్ చేయలేదు, నోటీస్ కూడా ఇవ్వలేదు, మళ్ళీ తనిఖీ చేస్తారా, కంటిన్యూ చేస్తారా? ఇట్లా ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెడతారు? సో మొత్తం మీద దీనికి సంబంధించి అయితే ముఖ్యమంత్రి గారు రేపు ఒక నిర్ణయం బహుశా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తం మీద ఎవరు ఆందోళన చెందొద్దు, ఆయన ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు కాబట్టి ఖచ్చితంగా ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఆలోచన, ఆయన విధానం ఒకటే, నిజమైనటువంటి లబ్ధిదారులకి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ వెళ్ళాలి, దొంగలకు, దోపిడీదారులకు, అనర్హులకు వెళ్ళకూడదు అనేది ఆయన ఆలోచన. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. అంటే ఈ డబ్బును తీసుకెళ్ళి శ్రీశక్తి ఏదో బస్సులు అంటే రకరకాల ట్రోల్ చేస్తున్నారు కదా, అంటే ఫ్రీ బస్సు పెట్టారు కదా, మరి ఈ డబ్బులు ఇక్కడ పింఛన్లంతా తీసేసి ఈ నష్టాన్ని అక్కడ
భర్తీ చేసుకున్నాం, ఆ నష్టాన్ని ఈ ద్వారా అన్న భర్తీ చేసుకున్నాం ఇట్లా రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పరిపాలనా అధ్యక్షుడు ఆయన, మరి ఆయన ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పేదలకు ఇచ్చేటటువంటి, అది కాకుండా దివ్యాంగులకు ఇచ్చేటటువంటి పింఛను అది పెద్ద సమస్య లేదు ప్రభుత్వానికి. ఆయన ఆలోచన కూడా అది కూడా కాదు. బట్ దీంట్లో ఉన్నటువంటి పొరపాట్లు మరి నిజంగా అలా జరిగిందా? వెళ్ళినటువంటి గ్రామాలకు వెళ్ళిన డాక్టర్లు వాళ్ళు నిజంగానే ఆ రకంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే రకంగా ఏమైనా సరే అలా వ్యవహరించారా? మరి 80%, 90% ఉన్నటువంటి వాళ్ళ పర్సంటేజ్ని ఎందుకు అంత దారుణంగా, అంత ఇదిగా తగ్గించేశారు అనే దానిపైన కూడా చర్యలు ఉంటాయి. ఏదో డాక్టర్లు వచ్చి వాళ్ళు మీకు సర్టిఫికెట్ ఇచ్చేసి వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళు ఎక్కడ తప్పించుకోలేరు. మళ్ళీ రీసర్వే చేస్తారు. దానికి సంబంధించి ఎవరెవరు ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకందరినీ కూడా ఆల్రెడీ ఎంపీడీఓ కార్యాలయం కానీ, సచివాలయంలో కానీ, లేదంటే కలెక్టర్ కార్యాలయంలో ఆల్రెడీ ఇచ్చుకుంటున్నారు దివ్యాంగులు. మీరు ఎవరు కూడా ఆందోళన, ఆవేదన చెందబాకండి. ఎందుకంటే ఆల్రెడీ పింఛన్లు నోటీసులు ఇచ్చిన వాళ్ళకందరికీ కూడా 2-3 రోజుల క్రితం 1వ తారీఖు పింఛన్లు ఆయన ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. నెక్స్ట్ మంత్ 1వ తారీఖు కాబట్టి ఇంత లోపల ఇవన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసుకొని వచ్చి ఖచ్చితంగా 100% అందరికీ న్యాయం జరుగుతుందనేది ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. బహుశా ముఖ్యమంత్రి గారు కూడా ఆయన రివ్యూ మీటింగ్లో దీన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి, మరి మరోసారి దీన్ని సదరన్ సర్టిఫికేట్ పరిశీలన చేయాలా, లేదంటే వీళ్ళకి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరికీ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలా, డాక్టర్ల బృందం డాక్టర్లు ఒకరిచే కాదు, డాక్టర్ల బృందం పరీక్షలు చేయించాలా ఏందనేది ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. బట్ అప్పటి వరకు ఎవరు ఆందోళన చెందొద్దు. ఊరికి అనవసరంగా సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేసి ఎవరో చెప్తున్నారని చెప్పి మీరు రకరకాలుగా కామెంట్స్ చేసి అక్కడ కూడా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే రకంగా ఎవరు చేయొద్దండి. శాంతించండి, ఓపిక పట్టండి. ఖచ్చితంగా మీకు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన మీకు పింఛన్లు ఇచ్చారు అంటే అది ఒక మంచి ఒక నిర్ణయమని మనం అనుకోవచ్చు. బట్ చూద్దాం మరి, ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మరి ఏమైనా సరే అలాంటిది ఏదైనా జరిగిందా? ఒకవేళ ఇవ్వకూడదు అనుకుంటే మొన్నే ఆపేసి ఉండొచ్చు కదా. అంటే మీరు ఆందోళన చేశారని కాదు, కానీ ఆయన దాతృత్వంతోనే ఖచ్చితంగా వాళ్ళకందరికీ మనం న్యాయం చేద్దాం. కలెక్టర్ల దగ్గర నుంచి వాళ్ళు కూడా, సీఎం గారు కూడా మొత్తం అన్నీ తెప్పించుకున్న తర్వాతనే దీనిపైన పునఃసమీక్ష చేసుకొని వాళ్ళకి న్యాయం చేద్దాం. ఖచ్చితంగా అనర్హులు ఎవరైనా సరే ఇట్లా ఉంటే వాళ్ళకందరినీ కూడా చర్యలు తీసుకున్నామనేది ఆయన ఆలోచన. సో చూద్దాం రేపటి మీటింగు, దాని తర్వాత పరిణామాలు మరో వీడియోలో మరో 2 రోజుల్లో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను.